ఆకాశగంగా తిరుమలలో చూడవలసిన అతి ముఖ్యమైన ప్రదేశాల్లో ఆకాశగంగా ఒకటి. శ్రీనివాసునికి అభిషేక జలం ఆకాశగంగ నుండే వెళ్తాయి. ఇక్కడ నుండి అభిషేక జలం వెళ్ళడానికి ఒక పురాణ గాథ కూడా ఉంది. పూర్వం తిరుమల నంబి అనే ఒక భక్తుడు శ్రీ వెంకటేశ్వర స్వామి పూజలకు మరియు అభిషేకానికి పాప వినాశన నుండి జలాన్ని తీసుకుని వెళ్ళేవాడు. వయసు మీద పడినప్పటికీ తన చేసే సేవలో ఏమాత్రం మార్పు లేక ప్రతిరోజు కూడా పాప వినాశనం నుండి శ్రీనివాసునికి ఈ జలాన్ని తీసుకుని వెళ్ళేవాడు. ఇది చూసిన శ్రీనివాసుడు తనకి కొంత ఊరట కలిగించాలనే ఉద్దేశంతో బాలుని రూపంలో ఆ తిరుమల నంబి వచ్చే దారిలో, తాత నాకు దాహంగా ఉంది, కాసిని నీళ్లు కావాలని అడుగుతాడు. దానికి తిరుమల నంబి ఇవి శ్రీనివాసుని అభిషేకం మరియు పూజల కోసం ఇవి వేయడానికి కుదరదు అంటాడు. కానీ ఆ బాలుడు గుండెకు రంధ్రాన్ని చేసి ఆ మంచినీళ్లను తాగి తన దాహం తీర్చుకున్నాడు. చేసేదేం లేక తిరుమల నంబి బాధపడుతూ మళ్ళీ పాప వినాశిని వైపు నడవసాగాడు. దానికి ఆ బాలుడు, తాత ఈ తీర్థం కోసం అంత దూరం ఎందుకు, ఇక్కడే పక్కనే మంచి తీర్థం ఉంది, నువ్వు వెళ్ళి చూడు అన్నాడు. తిరుమల నంబి ఆ బాలుడు చూసిన దారిలో నడుస్తుండగా శ్రీ వెంకటేశ్వర స్వామి తన బాణంతో అక్కడ ఆకాశగంగను రప్పించాడు. తిరుమల నంబి అక్కడి నుండి జలాన్ని పట్టుకొని వెళ్ళి స్వామివారి పూజ కోసం వినియోగించాడు. ఆ రోజు నుండి తిరుమల నంబి ఇక్కడి ఆకాశగంగ జలాన్ని వెంకటేశ్వర స్వామి పూజల కోసం తీసుకుని వెళ్ళారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. ఇక్కడే అంజనాదేవి మరియు బాలహనుమాన్ విగ్రహాలు ఉన్నాయి, దర్శించండి.